బెట్టింగ్ యాప్ కు మరో వ్యక్తి బలయ్యాడు. బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని ఎంత అవగాహన కల్పించినప్పటికీ నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు మహేష్ బెట్టింగ్ యాప్ లో 25 లక్షలు పెట్టినట్టు సమాచారం. పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బెట్టింగ్ యాప్ల దారుణాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. మా మిత్రుడే మహేష్ చాలా అందరితో మంచి సాన్నిధ్యంగా ఉండేవాడు. ఏమైందో ఏమో ఈ బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ బెట్టింగ్ యాప్స్, ఈ బాకీలు పాపం తనను కృంగి కొంచెం పని చేసుకునేటోడు. మంచి పిల్లల మీద చాలా ప్రేమ ఉండే. ఈ యాప్స్ ఇలాంటి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తను అడిక్ట్ అయిపోయి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వీలైనంత వరకు ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్స్ను నిర్మూలించాలి. ఇలాంటి కుటుంబాలకు తీరని వేదన అవుతుంది ఈ బెట్టింగ్ యాప్స్తోని. కావున తక్షణమే గవర్నమెంట్ దీనిపై చర్య తీసుకోవాలి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఫోన్లో బెట్టింగ్ యాప్స్ ఏదో లింక్ వస్తే ఓపెన్ చేసిండట. దానివల్ల ఇక ఒకసారి 2 సార్లు డబ్బులు వచ్చినాయి. అదే అలవాటు అనుకున్నాడు. మా తలా కొన్ని పోతూ ఉండే. అప్పుడు ఇప్పుడు పోయేసరికి ఈ మళ్ళీ రాకపోతాయి అనే ఉద్దేశం మీద వాళ్ళు ఫస్ట్ ఇస్తారు, ఏదైనా యాప్లో ఇస్తారంట. తర్వాత పోవడం స్టార్ట్ అయితే వన్స్ పోవడం స్టార్ట్ అయిందంటే ఇక తీసుకుంటూ మళ్ళీ రాకపోతాయని ఆశతోని దాదాపు పాపం చాలా అంటే గేమ్లకు అలవాటు పడి బెట్టింగ్సే అవి అలవాటు అయ్యి కొద్దిగా పొంగిపోయి బాధపడి